ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి, ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టని కాపాడుకోవడానికి పిల్లి మొగ్గలేస్తోంది. చాలా దుర్మార్గంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వివాదాల్లోకి లాక్కొచ్చి ఆయన పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రమని, అందులో జంతువుల కొవ్వులు కలిపారని పచ్చిగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత కొద్ది నెలల నుంచే ఈ దుష్ప్రచారానికి తెరదీశారు. సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒక కమిటీ వేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించి, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తాను అనుకున్నట్టుగా రాలేదని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా బాధపడిపోతున్నారు.